కాళహస్తి చత్రనాకలో అర్ధరాత్రి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. లలితాబాగ్ లో నివసించే శ్రీరాములు పటేల్ అనే వ్యక్తి ఇంట్లోకి కొందరు వ్యక్తులు చోరీకి ప్రయత్నించారు. ఆ సమయంలో ఇంట్లోని వారంతా ఓ ఫంక్షన్ కు వెళ్లగా ఇంటి యజమాని శ్రీరాములు మాత్రమే ఉన్నారు. అర్ధరాత్రి బెల్ కొట్టిన శబ్దం వినిపించడంతో బయటకు వచ్చిన శ్రీరాములకు గుర్తు తెలియని వ్యక్తి ఎదురుగా కనిపించాడు. ఆ ఆగంతకుడు దాడి చేసే ప్రయత్నం చేయడంతో వెంటనే తన దగ్గరున్న లైసెన్స్డ్ రివాల్వర్ తో కాల్పులు జరిపాడు శ్రీరాములు. ఈ ఘటనలో నిందితుడి గుండెలోకి 2 బుల్లెట్లు దూసుకుపోయాయి. కాల్పుల శబ్దంతో నిందితుడితో పాటు అక్కడికి వచ్చిన మరో 2 పరారయ్యారని చెప్తున్నారు శ్రీరాములు. శ్రీరాములు పటేల్ ఇచ్చిన సమాచారంతో వెంటనే స్పాట్ కు చేరుకున్న పోలీసులు గాయపడిన నిందితుడిని ఉస్మానియాకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో ఆయన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నోరు తెరిస్తే కానీ మరిన్ని విషయాలు తెలియవని చెబుతున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, అసలు ఘటనకు కారణం ఏంటి? ఇంటి యజమాని చెప్తున్న విషయాలపై పోలీసులు ఏమంటున్నారు? అంబిక, అర్ధరాత్రి 1:10 చత్రినాకలోని లలితబాగ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. శ్రీరాములు పటేల్ ఆయన తన మనుమడి ఫంక్షన్ కోసం నిన్న ఉదయం వాళ్ళ ఫ్యామిలీతో అందరితో కలిసి వెళ్ళాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో అతను ఒక్కడు మాత్రమే తన ఇంటికి చేరుకున్నాడు. పెద్ద విశాలమైనటువంటి ఆ ప్రాంగణం, 900 గజాల స్థలంలో ఆ ఇల్లు ఉంది. ఇంట్లో పడుకున్న తర్వాత అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో కుక్కల అరుపుతో ఆయన బయటికి వచ్చాడు. ఏదో చప్పుడు వినిపిస్తోంది, ఎవరో లోనికి దూకే, తన ప్రహరీ గోడ నుంచి దూకేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి శ్రీరాములు పటేల్ అటువైపు వెళ్లి చూడగా ఒక వ్యక్తి లోనికి దూకాడు. మరో 2 కూడా దూకేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో తన దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ రివాల్వర్ ను తీశాడు. అయితే దాంట్లో తిరుపతయ్య అనేటువంటి వ్యక్తి ఎదురుగా వచ్చాడు. ఇతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో శ్రీరాములు పటేల్ అతనిపై రివాల్వర్ ను గురి పెట్టాడు. 2 బుల్లెట్లు అతని శరీరంలోకి దూసుకు వెళ్ళాయి. మరో 2 ఇది గమనించి ఆ ప్రహరీ గోడ దూకకుండానే అటు నుంచి పారిపోయినట్టుగా శ్రీరాములు చెప్తున్నాడు. ఈ సంఘటన తెలుసుకున్న తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు. శ్రీరాములు షూట్ చేసినటువంటి తిరుపతయ్య వ్యక్తి అక్కడే పడి ఉండడంతో అతడు శరీరంలో నుంచి రక్తం మరకలు వస్తున్నాయి. ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అతడు బతికే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనించిన పోలీసులు అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విషమంగా ఉంది అనేటువంటి డాక్టర్లు చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే అతన్ని ఉస్మానియా ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి ప్రస్తుతం షిఫ్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కొంత కలకలం, అర్ధరాత్రి కాల్పులు అనేటువంటి విషయాన్ని కలకలం రేపింది. అయితే గతంలో కూడా హైదరాబాద్ లో ఇటువంటి సంఘటనలు 3-4 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒక 6 నెలల క్రితం జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఒక డాక్టర్ దొంగ ఇంట్లోకి చొరబడుతున్న సమయంలో నేరుగా ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు. దొంగ అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ఈ సంఘటనకు సంబంధించి హైదరాబాద్ లో ఇంకా పోలీసుల పహారా కొంత తక్కువగా ఉండడం వల్లనే దొంగలు చెలరేగిపోతున్నారు. వాళ్ళ పట్ల కనీస జాగ్రత్తలు, అంటే ఈ కాలనీలలో, ఇంటీరియర్ ఏరియాలలో కొంత కనీస జాగ్రత్తలు పోలీసులు తీసుకోకపోవడం వల్లనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్టుగా మళ్ళీ తాజాగా ఈ సంఘటన నేపథ్యంలో రుజువైంది. అంబిక. థ్యాంక్ యూ శర్మ. ఇక ఇదే విషయంపై కేసు దర్యాప్తు చేస్తున్న చత్రనాక ఏసీపీ సదానందం గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి, అసలు కాల్పులు ఉద్దేశపూర్వకంగా జరిగాయా లేకుంటే ఆత్మరక్షణ కోసమే చేసినట్లు భావిస్తున్నారు? నమస్తే అండి. హలో. నమస్తే అండి సార్, చెప్పండి.
ఇది ఎవరైతే కాల్పులు జరిపిండో శ్రీరాములు అనే అతను ఏజ్ 75 years. ఆయన వర్షన్ ప్రకారం అయితే ఆయన ఆత్మరక్షణ గురించి కాల్పులు జరిపానని చెప్తున్నాడు. ఇది ఇన్వెస్టిగేషన్ లో ఏంటి అనేది వాస్తవాలు బయటకు వస్తాయమ్మా. ఓకే, అంటే ఇప్పుడు నిందితులకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఏమైనా లభించాయండి? నిందితుడికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు అంటే అతని పేరు, నిందితుడు ఎవరైతుందో ఆయన పేరు తిరుపతి. ఇతను ఉప్పు కూడా వాస్తవ్యుడట. ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇతనికి ప్రస్తుతం అయితే ఇతను అవుట్ ఆఫ్ డేంజర్ లో ఉన్నారని తెలిసింది. హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇది ఇక మిగతా విషయాలు వాస్తవాలు అనేటివి ఇక తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఓకే.